5 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం రోజు ఎంత హడావడి ఉందో రేపు కూడా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కి అంతే హడావడి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ కూడా వచ్చి ఈ యొక్క సినిమాని వీక్షిస్తారని కోరుకుంటున్నాం. ఇది షూటింగ్ చంద్రబాబు షూటింగ్ చేస్తున్నారు సినిమా. మాకు చాలా ఆనందం ఉన్నది. చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి అన్నిటికి తొమ్మిదికి అందరు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఆయన సినిమా తీస్తాడో తీయడో చాలా మంది డౌట్ పడ్డారు. ఆ డౌట్ మాకు ఇప్పుడు ఈ రోజు మాకు చాలా క్లియర్ అయింది. ఎందుకంటే చాలా మంది సినిమా ఆపేద్దాం చూసారు, అయినా ఆగలేదు. అయినా ఎందుకంటే నేను ముందు సినిమాలో పుట్టాను, మళ్ళీ నేను సినిమా తీసే నేను పెద్దలకి సేవ చేస్తున్నాను, ఆయన తీసేవాడు. అలాంటి మా జనసేన అందరూ మేము ఎంతో ఆనందపడుతున్నాం. అలాగే రేపు పొద్దున్న రేపు డిఆర్లోని పండగ కదది, నిజంగా పెద్ద పండుగ సాలదాం, అంత పెద్ద పండుగ అవుతుంది డిఆర్లోని. మేము చాలా ఆనందపడుతున్నాం. రేపు సినిమా చూసిన తర్వాత కొన్ని మందికి తెలుస్తుంది, డమ్మీలకి వైసీపీ డమ్మీలు కొన్ని మంది తెలుస్తాయి డమ్మీలకి. సినిమా చూసిన తర్వాత అప్పుడు బొల్లు పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఎలా తీసాడు, 5 సంవత్సరాల సినిమా ఎందుకు ఆగిందో ఇది అని అప్పుడు వాళ్ళు నిజంగా బొల్లు పెరుగుతుంది. అందరూ దయచేసి రాజకీయంలో ఎలాగైతే గెలిచాడో సినిమా 5 years వచ్చాడు కాబట్టి వచ్చిన ఫ్యామిలీతో లాగా ఎంటర్టైన్మెంట్ చేయాలంటే వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సినిమా చాలా ఆనందంగా ఉంటుంది. ఫస్ట్ విజయవాడ కూడా పవర్ స్టార్ కి ఈ సినిమా కూడా విజయవాడ తెచ్చి పెట్టాలి, జనాలు చూసి ఆనందించాలి, హ్యాపీగా జనాలు కొట్టుకోకుండా హ్యాపీగా వెళ్ళాలి, ఇంటికి దగ్గర సేఫ్గా వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది, హరిహర వీరమల్లు సినిమా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, అందరూ కంపల్సరీ ఇది అవుతుంది. ఆయన తీసిన స్టోరీ మాత్రం వజ్రం ఎలా దొంగిలించారు అనే కాన్సెప్ట్ తో మంచి కథని జనాల ముందు తీసుకెళ్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పేసి మరీ కోరుకుంటూ, అలాగే మా ప్రీతం నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెరీ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళని చెప్పి అందరికీ మా ఫ్యాన్స్ అందరికి అలరించే టైం రేపు నుంచి మొదలవుతుంది. మాకు చాలా మంచి పండగగా అనుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తాను. రేపు మన పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదలవుతుంది కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉందండి. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా తీశారు కాబట్టి రేపు ఎలాగైనా సరే మనకి ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని బాగా కోరుకుంటున్నామండి. ఈ సినిమాలో మాకు పౌరిపడి చాలా కష్టంగా ఉన్నామండి. ఎప్పుడేమో వస్తుందని పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ఈ సంవత్సరం వస్తుంది కాబట్టి ఎంతో రియల్ కావాలని ఎంతో బాగుండాలని మేము కోరుకుంటున్నామండి. ఈ పవన్ కళ్యాణ్ సినిమా 5 సంవత్సరాలు కష్టపడి కాబట్టి ఆయనకి బాగుండాలని, ఆఫర్లు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి సినిమాలు ఎన్నో పవన్ కళ్యాణ్ గారు తీయాలని మేము కోరుకుంటున్నామండి. అందరికీ రైట్. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. 5 సంవత్సరాల తర్వాత పొలిటికల్ కెరీర్లో ఒక ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత మా అభిమాన హీరో సినిమా రిలీజ్ కాబోతుంది, మా ఉప ముఖ్యమంత్రి సినిమా రిలీజ్ కాబోతున్నటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనకి వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో కూడా అర్థమవుతుంది. ప్రధానంగా సినిమా భారీ సక్సెస్ని అందుకోవాలని, ఎవరు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా సినిమా కొనసాగుతుందని చెప్తున్నారు. చూద్దాం, విల్లు పట్టినటువంటి వీరుడుగా పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. హరిహర వీరమలుగా సినిమా సక్సెస్ అవ్వబోతున్నటువంటి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో సీన్ కొంచెం మారింది. పూర్తి స్థాయిలో బడ్జెట్ కూడా ఉన్నటువంటి స్థాయికి తగ్గట్టుగానే అక్కడ బిజినెస్ కూడా జరిగింది. దాదాపుగా ఈ స్థాయిలో ఏ సినిమాకి రాలేదు, ఒక రికార్డులు అయితే సృష్టించింది. సినిమా కథ బాగుండి ఎలివేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయితే సినిమాని ఎవ్వరూ ఆపడం సాధ్యం కాదు అన్నటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చూద్దాం, మరికొన్ని గంటల్లో హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సినిమాకి సంబంధించి ఒక భవితవ్యం తేలబోతుంది. ఇది వాళ్ళ స్పెషల్ డే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.